ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ను అమెరికా అధ్యక్షుడిగా పేర్కొంటూ టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన కవర్ పేజీపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. టైమ్ మ్యాగజైన్ ఇంకా నడుస్తోందా? ఇప్పటి వరకు అది ఉన్న విషయమే నాకు తెలియదని వెటకారంగా అన్నారు. మస్క్ అమెరికాలో జన్మించలేదు కాబట్టే ఆయన ఎప్పటికీ దేశాధ్యక్షుడు కాలేరని స్పష్టం చేశారు. తన ఆదేశాలకు అనుగుణంగానే ఎలాన్ మస్క్ పనిచేస్తున్నారని అన్నారు. అయితే ఓవల్ ఆఫీసులోని అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఎలాన్ మస్క్ కాఫీ కప్ తో కూర్చొని ఉన్నట్లు టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రచురించింది. ఇన్సైడ్ ఎలాన్ మస్క్ వార్ ఆన్ వాషింగ్టన్ అనే పేరుతో ఒక కవర్ పేజీ కథనాన్ని రాసింది. ఈ కథనంలో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన కోసం మస్క్ చేసిన కృషిని, డోస్ ద్వారా ప్రభుత్వానికి అందిస్తున్న సహకారాన్ని వివరించింది. దేశంలో ఉన్న మిలియన్ల మంది ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తు మస్క్ దయపై ఆధారపడి ఉందని పేర్కొంది. ఎలాన్ మస్క్ అధ్యక్షుడు ట్రంప్కు తప్ప మరెవరికీ జవాబుదారీగా వ్యవహరించరని రాసుకొచ్చింది. ఎలాన్ మస్క్ తన ఎజెండాకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు ఉండేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే యుఎస్ఏను కూడా మూసివేయించారని ఈ కథనాన్ని రాసిన పాత్రికేయులు పేర్కొన్నారు. మస్క్ డోస్ గురించి తాము వైట్ హౌస్ కు పంపిన పలు ప్రశ్నలకు అధ్యక్ష భవనం నుంచి ఎటువంటి సమాధానం రాలేదని అన్నారు. ఈ క్రమంలోనే టైమ్ మ్యాగజైన్ ఇంకా నడుస్తోందా అంటూ ట్రంప్ వెటకారంగా బదులిచ్చారు. అయితే టైమ్ మ్యాగజైన్ మస్క్ ను కవర్ పేజీపై ప్రచురించడం ఇది రెండోసారి. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుకు కీలక పాత్ర పోషించడంతో మస్క్ ను కింగ్ మేకర్ గా పేర్కొంది. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం ట్రంప్ ను పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా సదరు పత్రిక ఎంపిక చేసింది. 2024లో వార్తల్లో వ్యక్తిగా ఆయన నిలిచారని ఆ పత్రిక పేర్కొంది. ఇక ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన అనంతరం ప్రభుత్వానికి చెందిన అన్ని విషయాల్లో మస్క్ జోక్యం చేసుకోవడంపై డెమోక్రాట్లు కూడా ప్రెసిడెంట్ మస్క్ అంటూ విమర్శలు చేస్తున్నారు.